హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ పెళ్ళిళ్ళ కొబ్బరన్నం. ఈ తీరు కొబ్బరన్నం మనం కాదు, తమిళనాడు వెడ్డింగ్స్లో చేస్తారు. అబ్బో, ఇది కదా రెసిపీ అంటే తిన్నాక అనిపిస్తుంది మీకు. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఈ రైస్కు కొబ్బరి నూనె వేస్తున్నాను. మీరు వేరే ఆయిల్, ఏ ఆయిల్ అయినా వేసుకోండి. పోపు దినుసులు, స్పూన్ ఉద్దిపప్పు, స్పూన్ శనగబేడలు వేసుకోవాలి. ఆవాలు అర స్పూన్, పచ్చిమిరపకాయలు 2, సోంపు చెక్క, ఇంగువ చిటికెడంత, ఎండు ద్రాక్ష ఒక 10. తమిళనాడు వెడ్డింగ్ స్టైల్ భోజనం అంటేనే ఎండు ద్రాక్ష ఉంటుంది. జీడిపప్పు పలుకులు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ 1 పెద్ద సైజు సన్నగా కోసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వస్తుంది. ఆనియన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసుకోగానే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మంచి కలర్ వచ్చేంత వరకు. కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా టాస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కొబ్బరి. అలానే మాడిపోకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు చల్లార్చిన రైస్ వేసుకుందాం. రైస్ వేసుకోగానే బాగా కలుపుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. ఏ కుర్మతో అయినా తినొచ్చు, ఏ నంజుడు లేకుండా అలాగే అయినా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్. గెస్ట్ల కోసం క్విక్గా అయిపోవాలంటే ఈ రైస్ చేయొచ్చు. కంపల్సరిగా మీరు ఈ రైస్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త వీడియోలని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.